ఏంది బావా నేను వచ్చినప్పుడల్లా గిట్లనే చేస్తాను. తిరిగి తిరిగి నా చెప్పులు కాళ్ళు మొత్తం అరిగిపోతున్నాయి. నీకు భూమి ఇస్తానమాట నిజమే, ఇప్పటి కూడా ఇస్తానమాట నిజమే. మేము అబద్ధం ఆడతలేము, నేను ముంచుకుంటలేము. నీ భూమి అమ్ముకొని మేము బంగ్లా కడతలేము. ఆనాడు నీకు ఇస్తానాడు ధర ఎంత ఉందో ఆ ధరే కట్టిస్తా. ఆనాడు ఎకరానికి 20,000 ఉంది, ఇవాళ 20 లక్షలు ఉన్నది. ఇవాళ నీ 20,000 నీకు ఇచ్చేదా పో. ఏందన్నా 20,000 కట్టిస్తావా? నాకు పెళ్ళప్పుడు ఏమని ఒప్పుకున్నారు? కట్నం కిందకి ఎకరం పొలం రాసిస్తాని నువ్వు అమ్మ నాన్న అందరు ముగ్గురు కలిసి అన్నారు కదా. అదే మాట మీదకి వెళ్ళి ఇప్పుడు కూడా ఉండాలి కదా. ఇప్పుడు ఎందుకు ఉంటలేవు నువ్వు? కాదు మాలతి, మరి అప్పుడు అక్కడ బయలు మీరు అప్పుడు రాయించుకోరా? నువ్వు మీ ఆయన వచ్చి రాయించుకోరా? మరి ఇప్పుడు వచ్చి అడుగుతే ఎక్కడ తెచ్చేయాలి మేము? ఓ దొరసాని ఏంటి మీరిద్దరు కలిసి గింత కథలుతారని నాకు తెలియదు కదా. కాదు మాలతి, అప్పుడు ఎటు బయలు మరి మీరు రాసుకోక బయలు. మరి ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఉన్నాను, నేను ఎందుకు రాసిస్తాను? ఏం మాట్లాడతాను అది నువ్వు ఎన్నడు వచ్చినావు అని మాట్లాడతాను. నేనేమన్నా నీ సొమ్మ అడుగుతానా నీ మగన్ సొమ్మ అడుగుతానన్నా? నా అబ్బాయి సంపాదించిన భూమి జమని అడుగుతానా?